డిఎస్సి పరీక్షల కోసం విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. ఇవాల్టి నుంచి కంప్యూటర్ బెస్ట్ ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అయినా డిఎస్సి అభ్యర్థుల్లో ఆగ్రహ జ్వాల చల్లారటం లేదు. సర్కార్ వైఖరిని తప్పుబడుతూ కొందరు పరీక్షలే రాయబోమంటూ నిరసన బాణం వదిలారు. రాష్ట్రంలో 56 పరీక్షా కేంద్రాల్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది విద్యాశాఖ. జూలై 18న మొదటి షిఫ్టులో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, సెకండ్ షిఫ్టులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షను నిర్వహించనున్నారు. జూలై 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ మాధ్యమాల ఎస్జిటి పరీక్షలు, జూలై 20న ఎస్జిటి, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. జూలై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, జూలై 24న స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్, జూలై 26న తెలుగు భాషా పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష జరగనుంది. జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. చివరి రోజు ఆగస్టు 5న ఫస్ట్ షిఫ్టులో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు, సెకండ్ షిఫ్టులో లాంగ్వేజ్ పండిట్ హిందీ పోస్టులకు పరీక్ష జరగనుంది. మొత్తం 11,062 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాగా 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 11,062 ఖాళీల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటిలో 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ 796 పోస్టులున్నాయి. కాగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,61,746 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జిటికి 88,007, భాషా పండితులు 18,211, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు 11,992 మంది దరఖాస్తు చేసుకున్నారు. డిఎస్సి అభ్యర్థుల ఆగ్రహ జ్వాల ఇంకా చల్లారలేదు. వెల్లువలా రగులుతూనే ఉన్నది. పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వేలాది మంది తమ జీవితాలను పణంగా పెట్టేందుకు వెనుకాడలేదు. గొంతెత్తి మొత్తుకున్న ఆందోళనలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మొండిగా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపడంతో గుండెలు మండిన ఆ అభ్యర్థులు పరీక్షలే రాయబోమంటూ ప్రభుత్వంపై నిరసన బాణం వదిలారు. ఏకంగా 31,105 మంది బుధవారం నాటికి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోలేదు. వీరంతా పరీక్షలు రాయకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నాటికి 2,48,851 మంది మాత్రమే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వందలాది మంది డౌన్లోడ్ చేసుకున్న తమ హాల్ టికెట్లను కాల్చివేసి నిరసన తెలిపారు. తమకు ప్రిపరేషన్ కు తగిన సమయం ఇవ్వలేదని, తాము పరీక్ష రాయబోమంటూ సర్కారుపై మండిపడుతున్నారు. తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. ఒకే రోజు 2 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉంటే అదే సెంటర్లో రాయవచ్చని తెలిపింది. అయితే ఇందులో కొంత గందరగోళం నెలకొంది. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో పరీక్ష ఉంటే మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలున్నాయి. దూరంగా సెంటర్లు వేయడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం ఒక సెంటర్లో రాసి మధ్యాహ్నం మరో సెంటర్లో పరీక్ష ఉంటే ఎలా చేరుకుంటామని నిలదీయడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో 2 పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు డిఎస్సి హాల్ టికెట్లలో గందరగోళం నెలకొంది. అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో రావడం, కొన్ని తప్పులు దొరలడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పులు సవరించేందుకు విద్యాశాఖ ముందుకొచ్చింది. ఇందులో విద్యాశాఖ పొరపాటు లేదని, అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నప్పుడే చేసిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. అసలు తామెలా ఫోటోలు సంతకాలు మారుస్తామన్నారు. తప్పులు దొరికినట్టు వచ్చిన అభ్యర్థులకు సరిచేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.